अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 4 అన్-నిసా 31-50 ఆయతులు. అన్-నిసా అనగా స్త్రీలు. ఆయత్ నంబర్ 31. మీకు వారించబడే మహాపరాధాలకు గనక మీరు దూరంగా ఉన్నట్లయితే మీ చిన్న చిన్న పాపాలను మేము మీ లెక్క నుండి తీసేస్తాము, ఇంకా మిమ్మల్ని గౌరవప్రద స్థానాల్లో ప్రవేశింపజేస్తాము. కబాయిర్ మహాపరాధాల నిర్వచనంపై భిన్నాభిప్రాయాలున్నాయి. శిక్షలు నిర్ధారించబడి ఉన్న పాపాలే మహాపరాధాలని కొందరన్నారు. ఖురాన్, హదీసులు తీవ్రంగా హెచ్చరించి ధూత్కరించిన చెడు కార్యాలే మహాపరాధాలని మరికొందరు నిర్వచించారు. అల్లా ముందు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషిద్ధమని చెప్పి ఏ ఏ పనుల నుంచి మానవాళిని వారించారో వాటికి పాల్పడినట్లయితే అది మహాపాపం క్రిందకు వస్తుందని ఇంకా కొందరు వ్యాఖ్యానించారు. వాస్తవం ఏమిటంటే మనిషి చేసే పాపంలో పై వాటిలో ఏ ఒక్క అంశం ఉన్నా అది మహాపరాధంగానే పరిగణించబడుతుంది. హదీసులలో పలు మహాపాపాలు ప్రస్తావనకొచ్చాయి. వాటిని కొంతమంది విద్వాంసులు గ్రంథ రూపంలో సంకలనం కూడా చేశారు. ఉదాహరణకు ఇమాం జహబీ గారి అల్ కబాయిర్ గ్రంథం, హైతమి గారి అజ్జవాజిరు అన్ ఇక్తిరాఫిల్ కబాయిర్ గ్రంథం మొదలగునవి. ఇక్కడ ఒక సూత్రప్రాయమైన విషయం చెప్పబడింది. అదేమంటే షిర్క్, తల్లిదండ్రుల అవిధేయత, అబద్ధం వంటి పెద్ద పెద్ద పాపాల నుండి దూరంగా ఉండే ముస్లిం వల్ల జరిగే చిన్న చిన్న పొరపాట్లను మేము మన్నిస్తామని అల్లాహ్ అంటున్నాడు. అన్-నజ్మ్ సూరాలో కూడా ఈ విషయం వివరించబడింది. అయితే చిన్న చిన్న తప్పుల మన్నింపు కోసం మహాపరాధాలతో పాటు నీతిమాలిన పనులకు దూరంగా ఉండటం కూడా అవసరమని అక్కడ చెప్పబడింది. ఇక్కడ గమనార్హమైన మరో విషయం ఏమిటంటే చిన్న చిన్న తప్పులపై మనిషి సిగ్గుపడకుండా, పశ్చాత్తాప భావంతో కుమిలిపోకుండా నిశ్చింతగా ఉంటే క్రమంగా అవి పెద్ద పాపాలుగా పరిణమిస్తాయి. అలాగే పెద్ద పాపాలకు దూరంగా ఉండటంతో పాటు మనిషి ఇస్లాం విధులను నిర్వర్తించడం, సత్కార్యాలు చేయటం కూడా అవసరమే. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రియ సహచరులు రజియల్లాహు అన్హు ఇస్లామీయ షరీయతు యొక్క ఈ నైజాన్ని బాగా ఆకళింపు చేసుకున్నారు. అందుకే వారు అల్లాహ్ తమను క్షమిస్తానని వాగ్దానం చేసినప్పటికీ చేతులు ముడుచుకొని కూర్చోలేదు. పైగా దేవుని క్షమను, కరుణను సాకారం చేసుకోవడం కోసం అవసరమైన సామగ్రిని సమకూర్చుకోవటంలో నిమగ్నులయ్యారు. కానీ మనము ఉన్నాం. మన కర్మల జోలెలో సదాచరణలైతే లేవు గాని మన హృదయాలు మాత్రం ఆశలు, ఆకాంక్షలతో నిండి ఉన్నాయి. ఆయత్ నంబర్ 32. అల్లాహ్ మీలో కొందరికి మరికొందరిపై దేని మూలంగా విశిష్టతను ప్రసాదించాడో దానికోసం ఆశపడకండి. పురుషులు సంపాదించిన దానిని బట్టి వారి భాగం వారికి ఉంటుంది. అలాగే స్త్రీలు సంపాదించిన దానిని బట్టి వారి భాగం వారికి ఉంటుంది. కాకపోతే మీరు అల్లాహ్ నుండి ఆయన అనుగ్రహాన్ని అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు. దీని పూర్వరంగం ఇది. పురుషులు ధర్మయుద్ధంలో పాల్గొంటారు, అమరగతి నొందుతారు. కాగా స్త్రీలైన మేము ఈ ఘనకార్యానికి నోచుకోకుండా పోతున్నాము. వారసత్వంలో మాకు లభించే భాగం కూడా సగమే అని ఉమ్మె సలమా రజియల్లాహు అన్హా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విన్నవించుకోగా ఈ దైవవచనం అవతరించింది. ఈ దైవాదేశంలోని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పురుషులకు అల్లాహ్ ప్రసాదించిన శారీరక శక్తి సామర్థ్యాల వెనుక పరమార్థం ఉంది. పురుషుల కార్యక్షేత్రం స్త్రీల కార్యపరిధి కన్నా భిన్నమైంది. పురుషులు దైవ మార్గంలో యుద్ధం చేస్తారు. స్త్రీల స్వభావానికి సరిపడని ఎన్నో బయట పనులను వారు చేస్తారు. ఇది ప్రకృతి ధర్మం, అల్లాహ్ వారికి ప్రసాదించిన అనుగ్రహం. కాబట్టి మహిళలు తమలో లేని ప్రత్యేకతలు పురుషుల్లో ఉండటం చూచి వాటిని కాంక్షించటం, పురుషులు చేసే పనులు తాము చేస్తామని కోరుకోవటం సబబు కాదు. అయితే దైవ విధేయతలో, సత్కార్యాలలో, దాన ధర్మాలలో వారు శక్తివంచన లేకుండా కృషి చేయాలి. ఈ రంగంలో వారు కృషి చేస్తే పురుషుల మాదిరిగా వారు సంపాదించుకున్న దానికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. దీంతోపాటు దైవానుగ్రహం కోసం సదా ప్రార్థిస్తూ ఉండాలి. ఇక పురుషులకు, స్త్రీలకు కార్యపరిధి రీత్యా ఉన్నటువంటి వ్యత్యాసాలు సహజమైనవి. ఇది తిరుగులేని ప్రకృతి ధర్మం. ఆశలు పెంచుకున్నంత మాత్రాన అవి ప్రాప్తించేవి కావు. కాకపోతే దైవ కటాక్షంతో వారు తమకు లభించే కష్టఫలాన్ని ఎంతగానో పెంచుకోవచ్చు. ఆయత్ నంబర్ 33. తల్లిదండ్రులు, సమీప బంధువులు వదిలి వెళ్ళిన ఆస్తికి మేము వారి వారసులను నిర్ధారించి పెట్టాము. మీరు ఎవరితోనైనా ఏదైనా ఒప్పందం చేసుకుని ఉంటే తదనుగుణంగా వారి భాగాన్ని వారికివ్వండి. యథార్థానికి అల్లాహ్ అన్నింటిపై సాక్షిగా ఉన్నాడు. అరబ్బీలో మవాళీ అనే పదం ఉపయోగించబడింది.
ఇది మౌలాకు బహువచనం. మౌలా అనే పదానికి పలు అర్థాలున్నాయి. స్నేహితుడు, స్వేచ్ఛ నొసగబడిన బానిస, తండ్రి సోదరుని కుమారుడు, పొరుగువాడు అనే అర్థాలొస్తాయి. కానీ ఇక్కడ మాత్రం వారసులనే భావంలో ఈ పదం ప్రయోగించబడింది. దీని అర్థం ఏమిటంటే ఏ పురుషుడైనా మరే స్త్రీ అయినా తమ వెనుక ఆస్తిని విడిచి మరణిస్తే ఆ ఆస్తికి తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు వారసులవుతారు. ఈ వాక్యం అమలులో ఉందా లేక రద్దయిందా అన్న విషయంలో ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఇబ్న్ జరీర్ తబ్రీ తదితరులు ఇది రద్దు కాలేదని, అంటే ఇది ముహకం ఆయత్ అని అభిప్రాయపడుతున్నారు. వారిలా అంటున్నారు: ఐమాన్ అంటే ప్రమాణం చేయటం లేక ఒడంబడిక చేసుకోవటం అని అర్థం. ఇస్లాంకు పూర్వం ఇరువురి వ్యక్తుల లేక ఇరు తెగల మధ్య పరస్పర సహాయ సహకారాలకు సంబంధించి ఇలాంటి ఒప్పందాలు జరిగేవి. ఇస్లాం అనంతరం కూడా ఈ పద్ధతి కొనసాగింది. దానికి సంబంధించిన భాగమే ఇక్కడ ప్రస్తావించబడింది. నసీబహుం వారి భాగం అంటే ఆ ప్రమాణానికి లేక ఒప్పందానికి అనుగుణంగా ఇవ్వవలసిన సహాయ సహకారాల వాటాయే. అయితే ఇబ్న్ కసీర్ సహా మరికొంతమంది వ్యాఖ్యాతల దృష్టిలో ఈ ఆదేశం రద్దయింది. ఎందుకంటే వీరి దృష్టిలో ఇక్కడ ఒప్పందం ఐమాన్ అంటే భావం హిజ్రత్ అనంతరం ముహాజిర్ల, అన్సార్ల మధ్య సౌభ్రాతృత్వం ప్రాతిపదికపై జరిగిన ఒప్పందం. దీని ప్రకారం ఒక అన్సార్ వ్యక్తి ఆస్తికి అతని బంధువు కాకుండా ముహాజిర్ వ్యక్తి వారసుడయ్యేవాడు. అయితే ఈ ఒప్పందం తాత్కాలికమైనది. అందువల్ల దైవాదేశం ప్రకారం బంధువులు ఒండొకరి పాలిట ఎక్కువ హక్కుదారులు. సూరా అన్ఫాల్ 75 అన్న ఆదేశాన్ని అవతరింపజేసి దీనిని రద్దుపరిచాడు అల్లాహ్. అయితే ఇప్పుడు ఫఆతూహుం నసీబహుం వారికి వారి భాగం ఇవ్వండి అనే మాటకు భావం ఏమిటంటే మైత్రి, ప్రేమ, వాత్సల్యం, సహకార భావం ఆధారంగా ఎవరికైనా ఏదన్నా కొంత భాగం ఇవ్వదలిస్తే అది ఇప్పటికీ ఇవ్వవచ్చు. అలాగే వసియతు చేయటం లేక వీలునామా రాయటం కూడా ఇందులోకి వస్తుంది. కనుక ఇక నుంచి ఒప్పందం మూలంగా ఒకరు ఇంకొకరికి వారసులవటం మవాలాతే అకద్ గానీ, ప్రమాణం మూలంగా వండొకరికి వారసులవటం మవాలాతే హల్ఫ్ గానీ, సౌభ్రాతృత్వ ప్రాతిపదికపై వారసులవటం మవాలాతే ఉకువ్వత్ గానీ జరిగే ప్రసక్తే ఉండదు. మరికొంతమంది విద్వాంసులు ఈ వాక్యాన్ని క్రింది విధంగా వ్యాఖ్యానించారు: ఇద్దరు వ్యక్తుల్లో ఏ ఒక్కడైనా వారసులు లేనివాడే ఉంటాడు. వారిలో ఒక వ్యక్తి రెండో వ్యక్తితో నేను నీకు మౌలా అయిపోయాను. నేనేదైనా అపరాధానికి పాల్పడితే నువ్వు నాకు సాయం చేయాలి. నేను చంపబడితే నా రక్త పరిహారం నువ్వు తీసుకో అని అంటాడు. వారసులు లేని వ్యక్తి చనిపోయినప్పుడు రెండో వ్యక్తి అతని ఆస్తిని తీసేసుకుంటాడు. నిజంగా అతని వారసుడెవడూ లేనప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇంకా కొంతమంది పండితుల ప్రకారం ఇక్కడ ఒప్పందాన్ని చేసుకున్న వారంటే ఆలుమగలని అర్థం. ఎందుకంటే ఆయతులో వల్లజీన అకదత్ ఐమానుకుం అనే వాక్యం అంతకుముందు వచ్చిన వల్ అకర్బూన అన్న పదంతో సంబంధం అతఫ్ కలిగి ఉంది. దీని ప్రకారం ఆయతకు భావం ఏమవుతుందంటే తల్లిదండ్రులు, బంధువులు, మీ మధ్య పరస్పర ఒప్పందం ఏర్పడిన వారు ఆలుమగలు. వీరు వదిలి వెళ్ళిన ఆస్తికి అల్లాహ్ హక్కుదారులను వారసులను నిర్ణయించి పెట్టాడు. కనుక ఆ హక్కుదారులకు వారి హక్కులు ఇచ్చేయండి. ఈ అర్థం గనక తీసుకుంటే గత 11, 12వ ఆయతుల్లోని ఆస్తి పంపకాల గురించి ఇక్కడ మళ్ళీ క్లుప్తంగా ప్రస్తావించి ఆ హక్కులను తప్పకుండా చెల్లించాలని గట్టిగా తాకీదు చేసినట్లవుతుంది. ఆయత్ నంబర్ 34 పురుషులు స్త్రీలపై అధికారులు. ఎందుకంటే అల్లాహ్ ఒకరికి ఇంకొకరిపై విశిష్టతను వసగాడు. అదీగాక పురుషులు తమ సంపదను వారిపై ఖర్చు పెట్టారు. కనుక గుణవంతులైన స్త్రీలు విధేయులై ఉంటారు. తమ భర్తలు లేని సమయంలో అల్లాహ్ రక్షణలో ఉంటూ తమ శీలాన్ని, భర్త సంపదను కాపాడుతారు. ఏ స్త్రీలు అవిధేయతకు పాల్పడతారని మీకు భయం ఉంటుందో వారికి నచ్చజెప్పండి. అవసరమైతే పడక దగ్గర వారిని వేరుగా ఉంచండి, వారిని కొట్టండి. ఆ తర్వాత వారు గనక మీకు విధేయులైతే వారిని అనవసరంగా వేధించే ఉద్దేశంతో సాకులు వెతక్కండి. నిశ్చయంగా అల్లాహ్ సర్వోన్నతుడు, గొప్పవాడు. ఈ వాక్యంలో పురుషుల అధికారానికి, ఆధిక్యతకి 2 కారణాలు తెలుపబడ్డాయి. 1 ప్రకృతిపరమైనది. శారీరక, మానసిక శక్తి సామర్థ్యాలలో పుట్టుక రీత్యానే పురుషుడు స్త్రీ కంటే విలక్షణమైనవాడు. 2 సంపాదించి పోషించే బాధ్యతను షరియతు పురుషునిపై మోపింది. స్త్రీ కోమలాంగి. ఆమెలోని కోమలత్వం, శారీరక బలహీనత దృష్ట్యా సహజ సిద్ధంగా ఆమెలో పొందుపరచబడి ఉన్న వ్రీడాభావం దృష్ట్యా ఇస్లాం ఆమె కార్యపరిధిని వేరుగా ఉంచింది. కుటుంబ పోషణాభారం నుంచి ఆమెను దూరంగా ఉంచింది.
పురుషులపై స్త్రీ అధికారానికి విరుద్ధమైన ఈ ఖురాన్ ఆదేశానికి తాత్పర్యంగా ఉన్న సహీ బుఖారీలోని హదీసును గమనించండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: తమ వ్యవహారాలను స్త్రీకి అప్పజెప్పే జాతి ఎన్నటికీ సాఫల్యం పొందజాలదు. అవిధేయతకు ఒడిగట్టే స్త్రీలను దారికి తేవడానికి మొట్టమొదట వారికి నచ్చజెప్పాలి. తరువాత రెండవ మాత్రగా తాత్కాలికంగా వారి పడగలకు దూరంగా ఉండాలి. ఉత్తమురాలైన స్త్రీకి ఇది సైతం ఓ పెద్ద నోటీసు లాంటిదే. అప్పటికీ ఆమె ప్రవర్తనలో పరివర్తన రాకపోతే తేలిగ్గా కొట్టేందుకు అనుమతించబడింది. అయితే మూర్ఖుల్లా, కిరాతకుల్లా భార్యలను కొట్టరాదు. ఈ రకమైన దౌర్జన్యం చేసే, వేధించే అనుమతిని అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికీ ఇవ్వలేదు. ఒకవేళ వారిలో ఆశించిన మార్పు కనిపిస్తే మీ ధోరణిని కూడా మార్చుకోండి. లేనిపోని సాకులు వెతికి వారిని వేధించే, పీడించే ప్రయత్నం చేయకండి. చీటికి మాటికి విడాకుల ప్రస్తావన తీసుకురాకండి. విడాకుల అస్త్రం అనివార్య పరిస్థితిలో మాత్రమే ప్రయోగించబడుతుంది. కానీ కొంతమంది పురుషులు ఈ హక్కును దుర్వినియోగపరుస్తూ ప్రతి చిన్న విషయంపై ఆవేశపడి విడాకులు ఇచ్చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారు తమ దాంపత్య జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటూ ఉంటారు. తాము తమ జీవితాన్ని దుర్భరం చేసుకున్నదిగాక తమ పిల్లల బ్రతుకులను కూడా నరకప్రాయం చేస్తూ ఉంటారు. ఇది ముమ్మాటికి గర్హనీయం. ఆయత్ నంబర్ 35. ఒకవేళ ఆలుమగల మధ్య విముఖత విరోధంగా మారే భయం మీకుంటే భర్త తరపు నుంచి ఒక మధ్యవర్తిని, భార్య వైపు నుంచి ఒక మధ్యవర్తిని నియమించుకోండి. వారిద్దరూ గనక సర్దుబాటుకు ప్రయత్నం చేయదలిస్తే అల్లాహ్ ఆ దంపతుల మధ్య రాజీ కుదురుస్తాడు. నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, సర్వం ఎరిగినవాడు. ఇంటి 4 గోడల మధ్య అవలంబించవలసిన ఈ 3 పద్ధతులు సత్ఫలితాలనివ్వకపోతే 4వ దశలో ఇరు పక్షాల మధ్యవర్తులను పిలుచుకోవాలి. ఆ మధ్యవర్తులు న్యాయశీలురు, విజ్ఞులై ఉండాలి. వారు ఈ చిక్కు సమస్యకు సమాధానం వెతకాలని చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే దేవుడు తప్పక తోడ్పడతాడు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఇక ఆ దంపతుల మధ్య వేర్పాటు తప్ప గత్యంతరం లేదు. వివరాల కోసం తఫ్సీరే తబ్రీ, ఫతహుల్ ఖదీర్, తఫ్సీర్ ఇబ్న్ కసీర్ను చూడండి. ఆయత్ నంబర్ 36. అల్లాహ్ను ఆరాధించండి. ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి. బంధువుల పట్ల, తండ్రి లేని బిడ్డల పట్ల, నిరుపేదల పట్ల, ఆత్మీయులైన పొరుగువారి పట్ల, బంధువులు కాని పొరుగువారి పట్ల, ప్రక్కనున్న మిత్రుల పట్ల, బాటసారుల పట్ల, మీ అధీనంలో ఉన్న బానిసల పట్ల ఔదార్యంతో మెలగండి. నిశ్చయంగా అల్లాహ్ అహంకారంతో విర్రవీగే వారిని, బడాయి కొట్టే వారిని ఎంతమాత్రం ఇష్టపడడు. అల్జారిల్ జునుబ్, బంధువులు కాని పొరుగువారు అనే పదం ఆత్మీయులైన పొరుగువారు అన్న పదానికి వ్యతిరేకంగా ఉపయోగించబడింది. ఇరుగు పొరుగు వారిలో కూడా 2 రకాల వారుంటారు. ఒకరు బంధువులు, రెండవ వారు పొరుగునే ఉన్నప్పటికీ బంధువులు కానివారు. అయినా సరే వారు మన పొరుగు వారైనందువల్ల వారి పట్ల సహకార భావంతో మసలుకోవాలి. పొరుగువారి ఎడల సద్భావంతో మెలిగే విషయమై హదీసులలో కూడా పదే పదే తాకీదు చేయబడింది. ప్రక్కనున్న మిత్రులంటే ప్రయాణంలో తోడుగా ఉన్నవారు, వర్తక భాగస్వామి, సహోద్యోగి, జీవిత భాగస్వామి మొదలగువారు. తమ నుండి ఏదన్నా ప్రయోజనాన్ని ఆశించి తమకు దగ్గరైన వ్యక్తి కూడా ఈ కోవలోకి వస్తాడు. అంతేకాదు, చదువు సంధ్యల కోసం దగ్గరైనవాడు, ఏదైనా పని నేర్చుకునేందుకు వచ్చినవాడు, వాణిజ్య వ్యవహారాల నిమిత్తం మీ వద్దకు వచ్చి కూర్చునేవాడు కూడా ఈ పరిధిలోకి వస్తాడు. తమ ఇంట్లో పనిచేసే నౌకర్లు, పాలేర్లు, దుకాణాల్లో, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు కూడా ఈ పరిధిలోకి వస్తారు. బానిసల పట్ల ఉపకార భావంతో మెలగాలని హదీసులలో గట్టిగా చెప్పబడింది. గర్వం, అహంకారం, మిడిసిపాటు అల్లాహ్కు ఏమాత్రం గిట్టవు. పైగా ఒక హదీసులో ఎంత గట్టిగా వక్కాణించబడిందో చూడండి. మనసులో ఆవగించంతైనా అహంకారం ఉంటే అటువంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశించడు. ఇక్కడ అహంకారం ప్రత్యేకంగా ఖండించబడింది. మనసులో అహంకారం లేనివాడే అల్లాహ్ను ఆరాధిస్తూ అల్లాహ్ సూచించిన వ్యక్తులందరినీ ఆదరిస్తాడు. గర్విష్ఠైన వ్యక్తి దేవుని హక్కును సరిగా నెరవేర్చలేడు, దాసుల హక్కులను కూడా నెరవేర్చడు. ఆయత్ నంబర్ 37. వారు పిసినారులుగా ప్రవర్తించటమే కాక ఇతరులకు కూడా పిసినారితనాన్ని నేర్పుతారు. అల్లాహ్ తన అనుగ్రహం నుండి తమకు ప్రసాదించిన దాన్ని దాచిపెడతారు. ఇటువంటి తిరస్కారుల కొరకు మేము అవమానకరమైన శిక్షణ సిద్ధం చేసి ఉంచాము. ఇటువంటి తిరస్కారుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. ఆయత్ నంబర్ 38. వారు ప్రజలకు చూపటానికి తన సొమ్మును ఖర్చు పెడతారు. అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించరు. వాస్తవం ఏమిటంటే శైతాను ఎవరికి స్నేహితుడయ్యాడో వారిని ఇలాగే నాశనం చేస్తాడు.
వాడు బహు చెడ్డ స్నేహితుడు. అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టకుండా పరమ లోభిగా మారటం, ఒకవేళ ఖర్చు పెట్టినా ప్రదర్శనా బుద్ధితో ఖర్చు పెట్టడం, లోకుల మెప్పును పొందగోరడం, ఈ 2 విషయాలను దేవుడు ఎంతమాత్రం ఇష్టపడడు. దైవ తిరస్కారులు మాత్రమే ఇలాంటి బడాయిని చాటుకుంటారని, అల్లాహ్ మరియు అంతిమ దినంపై విశ్వాసం లేనివారు శైతానుకు మిత్రులుగా మారినవారు మాత్రమే ఈ కపట నాటకాలాడతారని చెప్పటాన్ని బట్టి ఈ పోకడను అల్లాహ్ ఎంతగా గర్విస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆయత్ నంబర్ 39. వారే గనక అల్లాహ్ను, అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ తమకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు పెడితే ఏం పోయేది? వారి స్థితిగతులు అల్లాహ్కు బాగా తెలుసు. ఆయత్ నంబర్ 40. అల్లాహ్ ఎవరికీ రవ్వంత అన్యాయం చేయడనేది నిశ్చయం. సత్కార్యం ఉంటే ఆయన దాన్ని రెట్టింపు చేస్తాడు. అంతేకాదు తన వద్దనున్న దానిలో నుంచి గొప్ప ప్రతిఫలాన్ని వసగుతాడు. ఆయత్ నంబర్ 41. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము ప్రతి సమాజం నుంచి ఒక సాక్షిని తెచ్చి వారిపై నిన్ను సాక్షిగా పెట్టినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రతి సమాజం నుంచి ఒక ప్రవక్త దైవ సన్నిధిలోకి వచ్చి ఈ విధంగా సాక్ష్యం పలుకుతాడు. ఓ అల్లాహ్, మేమైతే నీ సందేశాన్ని వీరికి హెచ్చుతగ్గులు లేకుండా అందజేశాము. వీళ్ళు ఈ సందేశాన్ని పెడచెవిన పెడితే అందులో మా తప్పేముంది? దీనిపై అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందుకు వచ్చి, ఓ అల్లాహ్, వీళ్ళు సత్యం పలుకుతున్నారు అని అంటారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అలా అనటానికి ఆయనపై అవతరించిన దివ్య ఖురానే మూలాధారం. ఈ గ్రంథంలో వెనుకటి ప్రవక్తల ప్రస్తావన వచ్చింది. తమ తమ జాతులను ఉద్దేశించి వారు ఇచ్చిన పిలుపు కూడా పేర్కొనబడింది. సర్వలోక ప్రభువు ఎదుట సంభవించబోయే ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఒకసారి అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ను పారాయణం చేసి వినిపించమని అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హును కోరారు. ఆయన ఖురాన్ పారాయణం చేయసాగారు. ఈ ఆయతు వద్దకు రాగానే చాలు, ఇక ఆపండని అన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సమయంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళగుండా అశ్రుధారలు ప్రవహించసాగాయని అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు వివరించారు. ఈ అంశాన్ని ఆధారంగా తీసుకొని కొంతమంది ప్రజల ఆలోచనలు పెడత్రోవ పట్టాయి. వారేమంటారంటే, దేన్నైనా ప్రత్యక్షంగా తిలకించిన వ్యక్తి మాత్రమే దానికి సంబంధించి సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాక్షులందరిపై సాక్షిగా నిలబెట్టబడ్డారంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సర్వత్రా ఆయా జాతుల స్థితిగతులను ప్రత్యక్షంగా తిలకించి ఉండాలి. ఈ రకంగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని చోట్ల ఉంటారు, అన్నింటినీ చూస్తూ ఉంటారు అనే ఓ భ్రష్టకరమైన వినూత్న తత్వాన్ని బిదతీలు ప్రతిపాదించారు. ఇది సరైంది కాదు. ఒక విధంగా ఇది ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు అల్లాహ్ గుణగణాలలో భాగస్వామ్యం కల్పించడం వంటిదే. ఎందుకంటే జ్ఞానపరంగా అన్ని చోట్ల ఉండి అందరినీ చూడటం అనేది అల్లాహ్ గుణం. కనుక షహీద్ అనే పదాన్ని ఆధారంగా చేసుకొని బిదతీలు చేస్తున్న వాదన ఏమాత్రం పసలేనిది. నమ్మకమైన జ్ఞానం ఆధారంగా కూడా సాక్ష్యం ఇవ్వవచ్చు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరిపై సాక్షిగా చేయబడ్డారంటే లేక సాక్ష్యం ఇస్తారంటే అర్థం దివ్య ఖురాన్లో తెలుపబడిన యథార్థాల ఆధారంగా సాక్ష్యం ఇస్తారు. ఖురాన్లో ప్రకటించబడిన సంఘటనల కన్నా సత్యబద్ధమైనవి ఇంకేముంటాయి చెప్పండి? ఈ యథార్థ జ్ఞానం ప్రాతిపదికపైనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచర సమాజాన్ని సైతం దివ్య ఖురాన్ షహదావు అలన్నాస్ సమస్త మానవాళిపై సాక్షులుగా ఖరారు చేసింది. ఒకవేళ సాక్ష్యం ఇవ్వడానికి ప్రత్యక్షంగా తిలకించడం అనివార్యమై ఉంటే ముహమ్మద్ అనుచర సమాజాన్ని భూమండలంలోని సమస్త మానవులపై సాక్షిగా ఉంచడం ఎలా సాధ్యమయ్యేది? మరి ఆ లెక్కన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుయాయులలోని ప్రతి ఒక్కణ్ణి అన్ని చోట్ల ఉంటాడు, అన్నీ చూస్తుంటాడు అని అంటారా? ఇదంతా అర్థం లేని వాదన, అంధవిశ్వాసం, ఆధారం లేనిది. ఏమైనప్పటికీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయంలో ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండటం పచ్చి షిర్క్ అవుతుంది. అల్లాహ్ మనల్ని రక్షించుగాక. ఆయత్ నంబర్ 42. ఆ రోజు అవిశ్వాసులు ప్రవక్త పట్ల అవిధేయతకు పాల్పడిన వారు తాము నేలమట్టం చేయబడితే బావుండునే అని కోరుకుంటారు. వారు దైవ సమక్షంలో ఏ ఒక్క విషయాన్ని దాచలేరు. ఆయత్ నంబర్ 43. విశ్వసించిన ప్రజలారా, మీరు తాగిన మత్తులో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు కూడా పోకండి. మీరు పలికేదేమిటో మీకు అర్థం కాగలిగినప్పుడే నమాజ్ చేయాలి. లైంగిక అశుద్ధావస్థలో కూడా స్నానం చేయనంత వరకు నమాజ్ చేయరాదు. మస్జిద్ దారి గుండా సాగిపోయేటి పరిస్థితి అయితే అది వేరే విషయం. ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే, లేక ప్రయాణంలో ఉంటే, లేక మీలో ఎవరైనా
మలమూత్ర విసర్జన చేసి వస్తే, లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే, అట్టి స్థితిలో మీకు నీరు లభ్యం కాని పక్షంలో పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించి సంకల్పం చేసుకోండి. దాంతో మీ ముఖాలను, చేతులను తుడుచుకోండి. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు. మద్యపానం నిషేధించబడకముందు జారీ చేయబడిన ఉత్తర్వు ఇది. అసలేం జరిగిందంటే, ఒక విందు భోజనంలో తప్పతాగిన తర్వాత నమాజు కోసం నిలబడినప్పుడు సారామత్తులో మునిగి ఉన్న ఇమాము ఖురాన్ వచనాలను తప్పుగా పఠించారు. అప్పుడు ఈ ఆజ్ఞ అవతరించింది. ఇక నుంచి తాగిన మైకంలో నమాజు చేయరాదని స్పష్టంగా చెప్పబడింది. అంటే అప్పట్లో కేవలం నమాజు వేళల్లో మాత్రమే మద్యపానానికి దూరంగా ఉండమని ఆదేశించబడిందన్నమాట. ఆ తర్వాత కొంతకాలానికి మద్యపానం పూర్తిగా నిషేధించబడింది. అపరిశుద్ధ స్థితిలో కూడా నమాజు చేయకూడదు. ఎందుకంటే నమాజు కోసం మనిషి పరిశుద్ధంగా ఉండటం అవసరం. అంటే ప్రయాణంలో ఉన్నప్పుడు నీరు లభించకపోతే అశుద్ధావస్థలోనే నమాజు చేయండని దీని భావం ఎంతమాత్రం కాదు. అత్యధిక మంది విద్వాంసుల దృష్టిలో దీని భావం ఏమిటంటే, అపరిశుద్ధావస్థలో మీరు మస్జిదులో కూర్చోరాదు. కానీ మస్జిద్ గుండా సాగిపోక తప్పని పరిస్థితి ఎదురైతే అది వేరే విషయం. అలా వెళ్ళవచ్చు. ఆనాడు మదీనాలో కొంతమంది ప్రవక్త ప్రియ సహచరులు రజియల్లాహు అన్హు తమ ఇళ్లకు రాకపోకలు సాగించాలంటే మస్జిదే నబవీ గుండానే వెళ్ళవలసి వచ్చేది. వారి సౌకర్యార్థమే ఈ రాయితీ ఇవ్వబడింది. పోతే ప్రయాణికుని గురించి ముందు రాబోతున్నది. 1. వుజూ కోసం నీరు ఉపయోగించడం వల్ల హాని కలుగుతుందనే, లేక వ్యాధి ముదురుతుందనే భయం ఉన్న రోగగ్రస్తులు. 2. ప్రయాణీకులు. సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నవారైనా, చిన్నపాటి ప్రయాణంలో ఉన్నవారైనా వారు ప్రయాణికులుగానే భావించబడతారు. వారికి గనక నీరు లభ్యం కాకపోతే తయమ్మం చేసుకునేందుకు అనుమతి ఉంది. నీరు లభ్యం కానప్పుడు స్థానిక వ్యక్తికి కూడా ఈ మేరకు అనుమతి ఉందనుకోండి. కానీ వ్యాధిగ్రస్తునికి, ప్రయాణికునికి సాధారణంగా తయమ్మం అవసరం ఎక్కువగా ఏర్పడుతుంది. అందుకని ప్రత్యేకంగా ఈ అనుమతి ఇవ్వబడింది. 3. కాలకృత్యాలు తీర్చుకుని వచ్చిన వారు. 4. భార్యతో రతిలో పాల్గొన్నవారు. వారు కూడా నీరు లభ్యం కాని పక్షంలో తయమ్మం చేసి నమాజ్ చేయవచ్చు. తయమ్మం చేసే పద్ధతిది. ఒకేసారి 2 చేతుల్ని పరిశుభ్రమైన మట్టిపై కొట్టి మణికట్టు వరకు 2 చేతులను తుడుచుకోవాలి. మోచేతుల వరకు అక్కర్లేదు. తరువాత 2 చేతుల్ని ముఖానికి తుడుచుకోవాలి. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ తయమ్మం గురించి విశదీకరిస్తూ 2 అరచేతులను ముఖాన్ని తుడుచుకోవడానికి ఒక్కసారి మట్టిపై కొడితే సరిపోతుందన్నారు. సయీదన్ తయ్యిబన్ అంటే పరిశుభ్రమైన మట్టి అని అర్థం. కొంతమంది తలపోస్తున్నట్లు భూమిలో నుంచి లభించే ప్రతిదీ ఇందులోకి రాదు. హదీసు ద్వారా ఈ విషయం మరింత స్పష్టంగా బోధించబడింది. మనకు నీరు లభ్యం కానప్పుడు భూమిలోని మట్టి మన పరిశుద్ధతకు సాధనంగా చేయబడింది. ఆయత్ నంబర్ 44. గ్రంథంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని మీరు చూడలేదా? వారు మార్గభ్రష్టతను కొని తెచ్చుకుంటారు. మీరు కూడా మార్గం తప్పాలన్నది వారి ఉద్దేశం. ఆయత్ నంబర్ 45. మీ శత్రువుల గురించి అల్లాహ్ బాగా ఎరిగినవాడు. మీకు మిత్రుడుగా అల్లాహ్ చాలు. మీకు సహాయకుడుగా కూడా అల్లాహ్ చాలు. ఆయత్ నంబర్ 46. కొంతమంది యూదులు పదాలను వాటి నిజస్థానం నుంచి తారుమారు చేస్తారు. మేము విన్నాము, అవిధేయులం అయ్యాము అని వారంటారు. అంతేకాదు, విను, నీకేమీ వినపడకూడదు, రాయినా అని పలుకుతారు. అలా అనేటప్పుడు వారు తమ నాలుకను మెలితిప్పుతారు. ఇస్లాం ధర్మాన్ని ఎగతాళి చేయాలన్నది అసలు వారి ఉద్దేశం. ఇలా అనే బదులు వారు మేము విన్నాము, విధేయులమయ్యాము అని వినండి, మా వంక చూడండి అని పలికి ఉంటే అది వారి వరకు ఎంతో శ్రేయస్కరంగా, సమంజసంగా ఉండేది. కానీ అల్లాహ్ వారి అవిశ్వాసం మూలంగా వారిని శపించాడు. ఇక వారిలో విశ్వసించేది బహు కొద్దిమంది మాత్రమే. యూదుల కుటిల పన్నాగాలలో, దుర్మార్గాలలో ఒకటిది. మేము విన్నాము అని అనటంతో పాటే అవిధేయతకు పాల్పడతాము అని అనేవారు. అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేది తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆచరించేది లేదు అన్నది వారి ఉద్దేశం. ఇలా మనసులోనే అనుకునేవారు, లేక తమ సహచరుల ముందు ఆ మాట అనేవారు. కొన్నిసార్లు అయితే బాహాటంగా మొహం మీద చెప్పేసేవారు. అలాగే సమావేశాల్లో కూర్చొని గైర ముస్మయిన్, నీ మాట ఎవరూ వినకూడదని కోరుకునేవారు. అంటే ఇది ఒక విధంగా శాపనార్థం. నీ మాట ప్రజా బాహుళ్యంలో స్వీకారయోగ్యం కాకూడదుగాక అని వారు శపిస్తున్నారు. రాయినా అనే పదానికి వివరణ కోసం అల్-బకరా సూరాలోని 104వ ఆయతు పాదసూచిక చూడగలరు. యూదులలో విశ్వసించే వారి సంఖ్య బహు తక్కువ అన్న విషయం ఇంతకు ముందు కూడా వచ్చింది. వారిలో విశ్వసించిన వారు పట్టుమని 10 మంది కూడా లేరు.
లేదా వారు కేవలం కొన్ని విషయాలనే విశ్వసిస్తారన్నది కూడా ఒక భావం కావచ్చు. కాగా అన్ని విషయాలను విశ్వసించినప్పుడే ఆ విశ్వాసం ప్రయోజనకారి అవుతుంది. ఆయత్ నంబర్ 47. ఓ గ్రంథవహులారా, మేము అవతరింపజేసిన దానిని విశ్వసించండి. అది మీ వద్ద ఉన్నదానిని ధృవీకరిస్తుంది. మేము ముఖాలను వికృతం చేసి వీపు వైపుకు తిప్పకముందే, లేక శనివారం వాళ్ళని శపించినట్లుగా మేము వారిని శపించకముందే దీనిని, ఈ గ్రంథాన్ని విశ్వసించండి. అల్లా తలుచుకున్న పని ఇక అయిపోయినట్లే. అంటే అల్లా గనక తలిస్తే మీ పాపాలకు గాను ఈ శిక్షను విధించగలడు. ఈ గాథ అల్-అరాఫ్ సూరాలో రానున్నది. ఇంతకు ముందు కూడా చూచాయిగా ప్రస్తావించబడింది. అంటే మీరు గనక దారికి రాకపోతే వారిలాగే మీరు శాపగ్రస్తులు కావచ్చు. ఒకసారి ఆయన ఏదైనా విషయాన్ని ఆజ్ఞాపిస్తే ఇక దాన్ని ఆపేవారు కానీ వ్యతిరేకించేవారు కానీ ఉండరు. నంబర్ 48. తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని, షిర్కును అల్లాహ్ సుతరాము క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అల్లాహ్కు భాగస్వామ్యం కల్పించినవాడు ఘోర పాపంతో కూడిన కల్పన చేశాడు. అంటే ఏ విశ్వాసైనా ఇతరత్రా తప్పులపై పశ్చాత్తాపం చెందకుండానే చనిపోయినప్పటికీ ఆయన తాను కోరిన తన దాసులను క్షమించగలడు. చాలామందికి శిక్ష వేసిన తర్వాత క్షమిస్తాడు. ఇంకా చాలామందిని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సిఫారసుపై మన్నిస్తాడు. అయితే షిర్కుకు పాల్పడిన వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడు. ఎందుకంటే ముష్రికుల కోసం స్వర్గం హరాం నిషిద్ధం గావించబడింది. ముమ్మాటికి షిర్కు చాలా పెద్ద దుర్మార్గం అని వేరొక చోట సెలవీయబడింది. సూర లుక్మాన్. హదీసులో ఈ షిర్కు పాపాలన్నింటిలోకి పెద్దదిగా పేర్కొనబడింది. అక్బరుల్ కబాయిరి అషిర్కు బిల్లాహి. ఘోర పాపాలన్నిటిలోకెల్లా అతి ఘోర పాపం అల్లా దైవత్వంలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించటం. ఆయత్ నంబర్ 49. తాము పవిత్రులమని ఆత్మస్తుతి చేసుకునే వారిని నువ్వు చూడలేదా? యథార్థానికి అల్లా తాను కోరిన వారిని పవిత్రులుగా చేస్తాడు. ఎవరికీ ఒక చిన్న పీచు అంత అన్యాయంగా కూడా జరగదు. తాము అల్లాహ్ కుమారులమని, తమను అల్లాహ్ అమితంగా ప్రేమిస్తున్నాడని యూదులు తమ గురించి గొప్పలు చెప్పుకునేవారు. అయితే అల్లాహ్కు మాత్రమే ఆత్మశుద్ధి చేసే అధికారం ఉందని, ఎవరు నిజంగా పరిశుద్ధులయ్యారో కూడా ఆయనకే తెలుసని అల్లాహ్ ఈ వాక్యంలో విశదీకరించారు. ఆయతులో ఫతీల్ అనే పదం వచ్చింది. ఖర్జూరపు విత్తనంపై ఉండే ఘాటులోని పీచును ఫతీల్ అంటారు. వారికి అంత చిన్న అన్యాయం కూడా జరగదని దాని భావం. ఆయత్ నంబర్ 50. వారు అల్లాహ్కు ఎలాంటి అసత్యాలను ఆపాదిస్తున్నారో చూడు. స్పష్టమైన పాపం కావటానికి ఈ ఒక్క చేష్ట చాలు. అంటే తమ పవిత్రత గురించి వారు గొప్పలు చెప్పుకొని అల్లాహ్కు అబద్ధాన్ని అంటగట్టారు. వారు అబద్ధాగ్రేసరులని, ఉన్నవి లేనివి కల్పించేవారని అనడానికి ఆత్మశుద్ధికి సంబంధించి వారు కల్పించిన ఈ ఒక్క అబద్ధం చాలు. దివ్య ఖురాన్లోని ఈ ఆయతు ద్వారా, దీని పూర్వరంగానికి సంబంధించిన ఉల్లేఖనాల ద్వారా అవగతమయ్యే ఒక ముఖ్య విషయం ఏమిటంటే, ఆత్మస్తుతి చేసుకోవటం, భజన పరుల చేత, వందిమాగుదల చేత తమ పొగడ్తలు చేయించటం ధర్మసమ్మతం కాదు. ముఖ్యంగా ఆత్మశుద్ధి, పవిత్రతల గురించి గొప్పలు చెప్పుకోవటం ఎంతమాత్రం సమ్మతం కాదు. ఈ మాటనే దివ్య ఖురాన్ వేరొక చోట ఈ విధంగా చెప్పింది: మీరు మీ పరిశుద్ధత గురించి గొప్పలు చెప్పుకోకండి. మీలో నిజంగా దైవభీతి గలవాడెవడో అల్లాహ్కు బాగా తెలుసు. సూర అన్-నజ్మ్ 32. హదీసులో ఇలా ఉంది. మిక్దాద్ రజియల్లాహు అన్హు ఇలా వివరించారు: పొగడ్తల్లో ముంచెత్తే వారి ముఖంపై మన్ను వేయమని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఆదేశించారు. మరో హదీసులో ఇలా ఉంది: ఒక వ్యక్తి మరో వ్యక్తిని అదే పనిగా ప్రశంసిస్తూ ఉండటం విని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీ పరిస్థితి కడు శోచనీయం, నువ్వు నీ స్నేహితుని మెడ నరికేశావు అని అన్నారు. ఆ తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: మీలో ఎవరైనా మరొకరిని అంతగా పొగడాలని అనుకుంటే, నేను ఈయన గురించి ఇలా అనుకుంటున్నాను అని మాత్రం అనాలి. అల్లాహ్ అందరినీ కనిపెట్టుకుని ఉండగా మీరు ఒకరి హృదయశుద్ధి గురించి కితాబు ఇవ్వకండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.